అన్ని జిల్లా హెడ్ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని భూములు అమ్మాల్సి వస్తే వేరే భూములు అమ్మండి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రకృతికి నష్టం చేస్తుంది, వేలం వేయవద్దని విద్యార్థులు నిరసన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా అయినా ఆగారు, కానీ బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఎప్పుడు అమ్మేవారని విమర్శించారు. వారాల సంధి యూనివర్సిటీ హైదరాబాద్లో ఎంతో గందరగోళం జరుగుతున్నది. చట్ట ప్రకారంగా మేము ఏమైనా చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇది ప్రభుత్వ భూమి మేము అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆడ స్టూడెంట్స్ ఎంతో మంది బాధపడుతుంది ఏంటంటే మా యూనివర్సిటీ భూములు, ఆ భూములల్లో ఎంతో వనరులు ఉన్నాయి, రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, మష్రూమ్ రాక్ అని, పీకాక్ లేక్ అని, బఫెలో లేక్ అని, చెరువులు కుంటలు ఉన్నాయి. ఓ చిన్న అడవిగా తయారైపోయింది. ప్రకృతిని నష్టము హామీ చేస్తుంది. ఇది ఆక్షన్ పెట్టొద్దు అని వారు చెప్తున్నారు. నిజంగానే వారు అనేది స్టూడెంట్స్ అనేది కరెక్ట్. చట్ట ప్రకారంగా ప్రభుత్వం చేయబోతుందో అది కరెక్టా కాదా అని ఇప్పుడు పిల్ కూడా వేసిండ్రు కొంతమంది. ఆ కోర్టు నడుస్తుంది. అది నేను అనుకుంటా నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ అపియర్ అవుతారు. దాంట్లో ఎన్నో లీగల్ అంశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అయితే వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఇది ప్రభుత్వ భూమి అని. వాస్తవంగా చరిత్రలు చూస్తే ఈ మొత్తం భూమి అలాట్ చేసి నోటిఫై చేస్తా అన్నారు గత ప్రభుత్వాలు. ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్, తర్వాత మన టీడీపీ ప్రభుత్వం ఉన్నది. అయితే అప్పుడు మొత్తము నోటిఫై చేస్తామన్నారు, అప్పుడు కాలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కాలేదు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు నోటిఫై చేయలేదు. అందుకే మాకు హక్కు ఉన్నది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హక్కు ఉన్నది. ఏంటంటే అది ప్రభుత్వ భూమి, మేము అమ్ముకోవచ్చు. నిజంగానే అది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా దాంతో ప్రభుత్వ భూమి అన్నందుకు లీగలీ సాధ్యమైనందుకు మీరు ఏమంటే అది చేసుకోవచ్చా? ప్రకృతిని నష్టం చేసుకోవచ్చా? ఆడ 30,000 ఏళ్ల సంది ఉన్న రాక్ ఫార్మేషన్ పగలగొట్టొచ్చా? అది లీగలీ చూస్తారు. కానీ ఒకవేళ మీరు అమ్మదలుచుకుంటే, ఒకవేళ నిజంగానే అయిపోతే కూడా మీరు ప్రకృతిని, ఆ గ్రీన్ స్పేస్ను కాపాడే అవసరం ఉంది. అమ్ముతే హైయెస్ట్ బిడ్డర్ కాదు, అక్కడ ఒక పార్క్ చేయండి, లేకుంటే ఒక మంచి పెద్ద స్కూళ్ళు చేయండి. కానీ ముఖ్యంగా లంగ్ స్పేస్ హైదరాబాద్ కావాలి. ఒకవేళ గిట్ట అమ్మితే, ఒకవేళ గిట్ట గెలిచి కూడా అక్రమ రవాణాను ప్రోత్సహించారు.